The first experiment start చేసే ముందు ఆ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఓమ్స్ లా వెరిఫికేషన్ ఎలక్ట్రిసిటీ చాప్టర్కి సంబంధించి దానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మల్టీమీటర్ని అర్థం చేసుకుంటేనే మిగిలిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయగలుగుతాము. సో ఈ ఫస్ట్ వీడియో ఇంట్రొడక్షన్ టు మల్టీమీటర్. సో ఆ మల్టీమీటర్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో మల్టీమీటర్ ఎల్లో కలర్ బాక్స్, మీ ఓన్ మల్టీమీటర్ స్కూల్లో ఉన్నవి కూడా సిమిలర్ ఫంక్షన్ ఉంటుంది, అన్ని సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ సైడ్ మీకు క్యాపిటల్ వి అండ్ ఒక డాష్ కనిపిస్తుందండి. ఆ క్యాపిటల్ వి దీనికి సంబంధించి ఇదంతా పొటెన్షియల్ భేదం, వోల్టేజ్ మెజర్ చేయడానికి, పొటెన్షియల్ భేదం మెజర్ చేయడానికి సరిపోతుంది. రైట్ సైడ్ మీరు చూస్తే క్యాపిటల్ ఏ అని కనిపిస్తుంది. ఆ క్యాపిటల్ ఏ మొత్తం విద్యుత్ ఎంత ప్రవహిస్తుందో, కరెంట్ ఎంత ఉంది అని తెలియడానికి ఈ క్యాపిటల్ ఏ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ బాటంలో మీరు చూస్తే ఇక్కడ ఓం సింబల్ ఉంది. ఓం సింబల్ బేసిక్గా రెసిస్టెన్స్, నిరోధం ఎంత ఉంది ఆ వలయంలో కానీ లేకపోతే ఆ పదార్థంలో కానీ ఎంత ఉందని తెలియడానికి ఈ పర్టికులర్ సైడ్ మనము ఈ నాబ్ని తిప్పుకోవాల్సి వస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఈజీ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే ఏ ప్రయోగం చేసినా సరే నా ఉద్దేశంలో ఫస్ట్ పొటెన్షియల్ భేదం వైపు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే పొటెన్షియల్ భేదం ఉన్న ఆప్షన్స్ అన్నిటికంటే కింద ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. 200 M అంటే 200 మిల్లీ వోల్ట్స్, పొటెన్షియల్ భేదం 200 మిల్లీ వోల్ట్స్కి పెట్టాను. అంటే ఆ పర్టికులర్ సోర్స్లో అంటే ఏ బ్యాటరీ అయినా అవ్వచ్చు, ఎలిమినేటర్ అయినా అవ్వచ్చు, 200 మిల్లీ వోల్ట్స్ కంటే తక్కువ పొటెన్షియల్ భేదాన్ని ఇస్తుంటే మనకు ఇక్కడ రీడింగ్ కనిపిస్తుంది. దానికంటే ఎక్కువ ఉంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ 1 అనే వాల్యూ కనిపిస్తుంది. 1 అనే వాల్యూ అంటే ఎర్రర్. అదొకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 9 వోల్ట్ బ్యాటరీ తీసుకున్నాను. ఆ 9 వోల్ట్ బ్యాటరీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ప్లస్, ఇటువైపు మైనస్. ఈ పెద్ద డయామీటర్ది మైనస్, చిన్న డయామీటర్ది ప్లస్. ఓకే, బ్యాటరీలో ఇది పాజిటివ్ టెర్మినల్ చిన్న డయామీటర్ది, నెగిటివ్ టెర్మినల్ పెద్ద డయామీటర్. సో ఇప్పుడు నేను ఈ ఎలిమినేటర్కి ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేస్తాను. దానికోసం నేను వాడబోతుంది క్రొకోడైల్ క్లిప్స్. మీకు ఆల్రెడీ క్రొకోడైల్ క్లిప్స్ ఉన్న వైర్స్ని ఆల్రెడీ ఇచ్చాను. సో దాంతో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ది పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేద్దాం, నెగిటివ్ది నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేద్దాం. ఇలా కనెక్ట్ చేసిన దాన్ని ఇప్పుడు బ్యాటరీకి ఆల్రెడీ బ్యాటరీ కనెక్షన్ అండి. ఇప్పుడు మల్టీమీటర్కి నేను అరేంజ్ చేస్తాను. ఈ పాజిటివ్ టెర్మినల్ క్రొకోడైల్ క్లిప్ని మల్టీమీటర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ క్రొకోడైల్ క్లిప్ని మల్టీమీటర్ నెగిటివ్. సో నేను అలా అరేంజ్ చేయగానే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలాంటి రీడింగ్ కనబడట్లేదు. ఐదర్ మీకు రీడింగ్ ఏది కనబడదు, లేకపోతే ఇటువైపు మీకు 1 అనే వాల్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వచ్చే మీకు వోల్టేజ్ 200 మిల్లీ వోల్ట్స్ కంటే చాలా ఎక్కువ. అది చెక్ చేయడానికి ఎంత యాక్చువల్ వోల్టేజ్ వస్తుందని చూడటానికి నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ మీకు 1 అనే రీడింగే వస్తుంది. 1 అంటే ఇందాక నేను చెప్పినట్లు ఎర్రర్ అది. సో ఈ 2000 మిల్లీ వోల్ట్స్ అనే సెట్టింగ్లో ఉంది. సో మనకు వచ్చే వోల్టేజ్ 2000 మిల్లీ వోల్ట్స్ కంటే ఇంకా ఎక్కువ అని. సో అందుకు మనం ఏం చేయాలి, ఇంకొకసారి ఇంక్రీజ్ చేద్దాం. ఈసారి ఉన్న రీడింగ్ 20 వోల్ట్ సెట్టింగ్, అంటే మాక్సిమం 20 వోల్ట్స్ వరకు మెజర్ చేయగలుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 8.9 వోల్ట్స్ అని వస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినా సరే తక్కువ వోల్టేజ్ నుంచి ఆ ఎర్రర్ చూసిన తర్వాత పెంచగలిగితే మీకు ఏ వాల్యూ కూడా తప్పుగా కనబడదు. సో స్లోగా ఇంక్రీజ్ చేయడం బెటర్. డైరెక్ట్గా 20 వోల్ట్స్లో పెట్టి మీకు వచ్చే రీడింగ్ని తీసుకోవడం కంటే 200 మిల్లీ వోల్ట్స్లో స్టార్ట్ చేసి దాని తర్వాత 2000, దాని తర్వాత 20 వోల్ట్స్, ఈ విధంగా అరేంజ్ చేస్తే మీకు మల్టీమీటర్ యూసేజ్ ప్రాపర్గా ఉంటుంది. సో ఇదే ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటి వరకు నేను వోల్ట్ మీటర్ లాగా చూపించాను. ఇప్పుడు యామ్ మీటర్ లాగా కన్వర్ట్ చేద్దాం. యామ్ మీటర్ అంటే నేను ఇందాక పాయింట్ చేసినట్టు ఇటువైపు క్యాపిటల్ ఏ ఉంది, ఆ క్యాపిటల్ ఏ వైపు టర్న్ చేద్దాం. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లు అన్నిట్లో లోయెస్ట్ ఇక్కడ మీరు చూస్తే 2000 మైక్రో అని ఉంది, న్యూ అనే సింబల్. 2000 మైక్రో అంటే అక్కడ ఎలాంటి రీడింగ్ లేనట్లు, అంటే ఎర్రర్. ఈసారి 20 మిల్లీ ఉంది దాని పక్కన. 20 మిల్లీకి పెడితే -1 అని కనిపిస్తుంది. ఆ మైనస్ ఏంటో కారణం చెప్తాను. ఫస్ట్ రీడింగ్ చూద్దాం. ఆ 20 మిల్లీ తర్వాత 200 మిల్లీ, అక్కడ కూడా మీకు యాక్చువల్లీ 1 అనే వాల్యూ కనిపిస్తుంది. సో 1 అని వచ్చిందంటే కుడివైపు, దాని అర్థం ఇది ఎర్రర్ అనేసి. సో ఈసారి మనం ఏం చేయాలి, 200 మిల్లీ కంటే పెద్దది నెక్స్ట్ ఉన్న ఆప్షన్ 10 ఆంపియర్స్. ఆ 10 ఆంపియర్స్ వైపు అరేంజ్ చేశాను. మీకు ఏదో రీడింగ్ వస్తుంది, కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ మల్టీమీటర్ అయినా సరే ఈ మోడల్స్లో 10 ఆంపియర్స్ ఈ రెడ్ కలర్ మార్క్ సెట్ చేసినప్పుడు ఈ రెడ్ వైర్ని మీరు సెంటర్ నుంచి తీసేసి
పై ఆప్షన్కి పెట్టాలి. అంటే ఎక్కువ కరెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్కి అరేంజ్ చేస్తాం. తక్కువ కరెంట్స్ ఉన్న వోల్టేజెస్ చెక్ చేస్తున్నా, రెసిస్టెన్స్ చెక్ చేస్తున్నా సరే ఇది అవసరం లేదు. ఓన్లీ ఈ రెడ్ మార్క్ పెట్టినప్పుడు మాత్రమే మారుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలా చేయగానే మీకు ఇక్కడ కరెంట్ రీడింగ్ కూడా వస్తుంది చూడండి, 0.63 ఆంపియర్స్. కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ డ్రై సెల్స్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా కోల్పోతూ ఉంటాయి. సో ఇది మన ఆమ్మీటర్కి సంబంధించింది. అండ్ ఎప్పుడైనా మీరు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోదలుచుకుంటే ఎమ్మటే పైనుంచి సెంటర్కి షిఫ్ట్ చేసేసారు. పైనుంచి సెంటర్కి షిఫ్ట్ చేసిన తర్వాత మీకు రీడింగ్ 1 వస్తే పెంచుకోవాలి, లేదా రీడింగ్ వచ్చేస్తే అది నోట్ చేసుకోవాలి. ఇంకా మల్టీమీటర్తో మనం చూడగలిగిన లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓమ్స్ రెసిస్టెన్స్. ఇది చాలా యూస్ఫుల్ టూల్. నేను ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ తోటి ఆల్రెడీ మీ ఓమ్స్ లా కోసం ఇచ్చిన ఎక్విప్మెంట్ తోటి దీన్ని చూపిస్తాను. ఇప్పుడు మనకి మిగిలిన థర్డ్ ఆప్షన్ మల్టీమీటర్ తోటి రెసిస్టెన్స్ మెజర్ చేయడం, నిరోధం. సో దానికోసం మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఇందాక నేను చెప్పినట్లే 200 అనే ఆప్షన్. 200 ఓమ్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ యూనిట్ ఉంది. దానికంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే మనం పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇస్తాను. దానికంటే ముందు ఇంకొక ఆప్షన్ ఉంది. దీని పక్కనే ఈ 200కి పక్కనే ఒక సౌండ్ సింబల్ ఉంటుంది. ఆ సౌండ్ ఆప్షన్ పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సౌండ్ వస్తుందంటే ఆ మెటీరియల్ విద్యుత్ వాహకం అని, ఒకవేళ సౌండ్ రావట్లేదంటే విద్యుత్ వాహకం కాదు అనేసి. సో దాంతో స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఒక్కొక్క మెటీరియల్లో నిరోధం ఎంత ఉందో మనం మెజర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బోర్డ్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన బోర్డులో ఈ క్రొకోడైల్ క్లిప్స్ తోటి ఏదో ఒక వైర్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన నిక్రోమ్ తీగని తీసుకుంటాను. ఆ నిక్రోమ్ తీగకి ఒకవైపు మల్టీమీటర్ రెడ్ పెడుతున్నాను, ఇంకొక వైపు మల్టీమీటర్ బ్లాక్ది కనెక్ట్ చేస్తున్నాను. అలా కనెక్ట్ చేయగానే మీకు సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ అర్థం ఏంటిది, విద్యుత్ వాహకం అనేసి. అలానే ఒక రీడింగ్ కూడా కనిపిస్తుంది. కానీ మల్టీమీటర్స్, ఈ చైనా మేడ్ మల్టీమీటర్స్తో ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా మనకి 10 ఓమ్స్ 20 ఓమ్స్ కంటే తక్కువ నిరోధం ఉన్న రెసిస్టెన్స్ ఉన్న మెటీరియల్స్లో మనకి రీడింగ్ సరిగ్గా రావు. అందుకు మనం ఓమ్స్లో పద్ధతిలో చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే ఇక్కడ మీకు ఇంట్రొడక్షన్ కోసం చూద్దాము. ఇప్పుడు నేను 200 ఓమ్స్ ఆప్షన్కి సెలెక్ట్ చేస్తున్నాను. 200 ఓమ్స్ ఆప్షన్కి సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఉన్న నిరోధం 2.1 ఓమ్స్. 2.1 ఓమ్స్ అనే నిరోధం మీకు కనిపిస్తుంది. అంటే నిక్రోమ్ తీగకి అప్రాక్సిమేట్లీ 2.1 ఉందని దాని అర్థం. దాని తర్వాత ఇంకొక మెటీరియల్కి షిఫ్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కాపర్ తీగ ఉంది నా దగ్గర, మూడోది కాపర్ వైర్. అలా పెట్టగానే మీకు రీడింగ్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ వైరింగ్ అంతా ప్రాపర్గా ఉంది, ఎక్కడ కూడా మీకు కనెక్షన్ లూజ్ అవ్వలేదని అర్థం. సో ఎప్పుడైనా సరే మీకు ఏ రీడింగ్ రావట్లేదంటే ఆ నట్స్ బోల్ట్స్ని మీరు టైట్ చేసుకోవచ్చు, చేతితోటి డైరెక్ట్గా టైట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మీకు 1.1 కాపర్ నిక్రోమ్ కంటే ఇంకా బెటర్ మెటీరియల్, విద్యుత్ వాహకానికి ఇంకా మంచి పదార్థం కాబట్టి మీకు 2.1 కంటే తక్కువ రీడింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ రీడింగ్స్ అన్ని 200 ఓమ్స్ కంటే తక్కువ కాబట్టి. కానీ ఒకవేళ 200 ఓమ్స్ కంటే ఎక్కువ ఉంటే పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కింద 3 రెసిస్టర్స్ ఇచ్చాను. ఈ 3 రెసిస్టర్స్ ఈచ్ రెసిస్టెన్స్ 10,000 ఓమ్స్. 10,000 ఓమ్స్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాల్యూ సరిపోదు. సార్ దీన్ని క్రొకోడైల్ క్లిప్స్ని 10,000 ఓమ్స్ రెసిస్టర్కి ఇంతకు ముందులానే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయగానే మనకి వోల్ట్ మీటర్ ఆమ్మీటర్లో ఎర్రర్ ఎలా వచ్చిందో, ఈ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీకు ఈ 1 అనే రీడింగ్ కనిపించింది. దాని అర్థం ఏంటి, ఎర్రర్ అంటే 200 ఓమ్స్ కంటే ఇది పెద్ద రెసిస్టెన్స్ అని అర్థం. దానికోసం నేను ఏం చేస్తున్నాను, 2000 ఓమ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఎర్రర్ రిపీట్ అవుతుందంటే మన నిరోధం 2000 కంటే ఇంకా ఎక్కువ ఉందనేసి. సో నెక్స్ట్ ఆప్షన్ 20K అంటే 20,000. సో 20,000 కాబట్టి మనకు ఖచ్చితంగా రీడింగ్ రావాలి. సో ఇక్కడ మీకు 20K కాబట్టి ఇక్కడ 10K 10.01 అంటే దీని అర్థం 10,000 అనేసి. 10K యుఎస్లో బాగా వాడుతుంటారు, 10K 100K అన్నట్లు వాడుతుంటారు. సో 10 పాయింట్ అనగానే అది 10,000 అనేసి దాని అర్థం. సో ఈ విధంగా మనం మల్టీమీటర్లో వోల్టేజ్, ఆంపియర్స్ అండ్ ఆల్సో రెసిస్టెన్స్ ఈ మూడింటిని మెజర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.